పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు మాట్లాడుకోబోయే విషయం అండి, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. చాలా గొప్పగా అంగరంగ వైభవంగా లక్షల మంది ఆడపడుచులతో జరిపించారు రేవంత్ రెడ్డి గారి హయాంలో. అయితే ఆ చిత్రపటం గురించే కావచ్చు, అలాగే ఆ విగ్రహం గురించే కావచ్చు, ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మనకు బిఫోర్ ఉండే తెలంగాణ తల్లి ఏదైతే ఉందో, ప్రతి డిస్టిక్ అంటే మన తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఏదైతే ప్రఖ్యాత ఉంటుందో, అంటే పాడి పంటలే కావచ్చు, మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బతుకమ్మనే కావచ్చు. బతుకమ్మ గురించి మన తెలంగాణ ఎంత పోరాటం చేసింది, అలాగే ఎంత మనము ఆ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటామో అందరికీ తెలుసు. అలాంటిది పాత విగ్రహంలో బతుకమ్మ ఉండడం, ఇప్పుడు లేకపోవడం, అలాగే ఇదివరకు పాడి పంటలకు ఎక్కువ ప్రఖ్యాత గాంచడము, అలాగే కిరీటం అమ్మవారి కిరీటం లాగా ఉండడం, ఇప్పుడు లేకపోవడం, ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఈరోజు మనం వరంగల్లో ఉన్నామండి, చింతల్ ఏరియాలో ఉన్నాము. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వీరన్న అండి. ఓకే, చూసారా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని? చూసాం మేడం. ఎలా అనిపి? ఇప్పుడున్న తెలంగాణ విగ్రహం బాగుంది మేడం. అంటే ఆకుపచ్చ కలర్తోని మన ఆకుపచ్చ తెలంగాణ అనేది పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలనే దాని మీద రూపుదిద్దినట్టుగా ఉంది. అట్లా అని చెప్పి అంటే తెలంగాణ కోసానికి బతుకమ్మ అనేది ఒక విగ్రహం అనేది తెలంగాణ గురించి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఒక బతుకమ్మ అనేది కాకుండా సాకలైలమ్మ ఇట్లా మన తెలంగాణ కోసానికి ఎంతో మంది పోరాటం చేసిన మహిళలు ఉన్నారు. బతుకమ్మ అనేది మనకు అంటే మన తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఎంత ఇంపార్టెంటో ఓన్లీ బతుకమ్మల కాడనే అనే దాని మీద చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నది ఏదైతే ఉన్నదో అంటే ప్రతి ఒక్క అంటే ఇప్పుడు తెలంగాణ కోసానికి ఎంతోమంది మహిళలు కూడా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో రాణి రుద్రమ్మదేవి కానీ, సాకలైలమ్మ కానీ ఇలాంటి ఎంతోమంది వీరవనితలు ఉన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఒక బతుకమ్మ రూపకంగా అది ఓన్లీ బతుకమ్మలు ఆడే కాడనే ఉండేది. అంటే ప్రతి ఏరియాలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇంతమంది త్యాగం చేసినప్పుడు ఓన్లీ బతుకమ్మ రూపకంగా బతుకమ్మ పండుగలకు మనకు బతుకమ్మల కాడ ఆ విగ్రహం అనేది అవసరం. ఇప్పుడు తెలంగాణ గురించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో అన్ని వర్గాలకు అంటే అన్ని రకాల మహిళలకు మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన మహిళల కోసానికి ప్రత్యేకంగా రూపుదిద్దిండు. అది ఇప్పుడు బతుకమ్మ అనే దాని మీద ఏదైతే ఉంటో గోల్డ్ అవి ఇవి బతుకమ్మని ఎత్తుకొని మనం సాంప్రదాయ పద్ధతిగా పోయే విధంగా ఉన్నది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి చూపించింది ఏదైతే ఉంటో ఆకుపచ్చ కలర్లా ఒక రైతు బిడ్డ లెక్క మన అంటే తెలంగాణ రాష్ట్రం అంటేనే వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. అట్లా రకంగా తయారు చేసి బాగుంది. మాకైతే బాగా అనిపిస్తాం. థ్యాంక్ యూ. మీ పేరండి? రఫీక్ అహ్మద్. మీకు ఎలా అనిపిస్తుంది తెలంగాణ తల్లి విగ్రహం? తెలంగాణలో తెలంగాణ అన్ని తెలంగాణ సమైక్య రాజ్యం, అన్ని మతాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలు కలిసి ఉండే తెలంగాణ ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులకు కావాల్సింది వరి, ఈ మొక్కజొన్న, ఈ పాడి పంటలకు నిలయమని రైతే రాజ్యం అనే నిదర్శనంగా దీన్ని ప్రతిపాదించిన తర్వాత ఇట్లా దీవించినట్టు అస్తం అనే ఆలోచన వాళ్ళ ఇతర పార్టీల వాళ్ళు చూస్తే అట్లా అవ్వబడుతుంది కావచ్చు. దీవించినట్టు వాళ్ళను రూపుదిద్దిన శిల్పికి ధన్యవాదాలు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దూడన్న అండి. ఇక్కడే ఉంటారు? కోట వరంగల్ యాదవ్, దూడన్న యాదవ్ మేడం. మీరు చూసారా తెలంగాణ? చూసాం మేడం. మేము ఉద్యమం కూడా చేసినాం మేడం. ఒకటి దేని గురించి ఉద్యమం? యాదవులతోని మేము మేకల బండి కూడా ఉద్యమ పోరాటం కూడా చేసినాం మేడం. తెలంగాణ రావాలి, మా పిల్లలు మంచిగా ఉండాలి, మా పిల్లలు బాగుపడతారని తెలంగాణ గురించి పోరాటం కూడా యాదవుల తరఫున కులాలు మతాలు సంఘాలు అనుకోకుండా అందరూ కూడా తెలంగాణ కోసానికి పోరాటం చేసినారు మేడం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ రకంగా చేసిండో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది ఈ నాలుగురికే ఉద్యోగాలు వచ్చినాయి తప్ప కానీ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన తల్లులకు, చనిపోయిన పిల్లలు, ఉద్యమంలో పోరాటం చేసి చనిపోయిన పిల్లలకు ఎవరికి కూడా ఒక అవకాశం కూడా కల్పించకుండా, ఒక ఉద్యోగం ఇవ్వకుండా, వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళకు పరామర్శించకుండా కూడా మొండి వైఖరి వేసిన కేసీఆర్ అదేదో తెలంగాణ బతుకమ్మ విగ్రహం అని చెప్పి ఒక బతుకమ్మ తల్లిగా బతుకమ్మ మీద ఒక రూపకల్పనతో ఒక తెలంగాణ బొమ్మను తెచ్చినట్టుగా ఒక ఆలోచన తెచ్చిండు మేడం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రజలందరి ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక తెలంగాణ తల్లిగా, తెలంగాణ అంటే పచ్చదనంగా
తయారవుతుంది కాబట్టి పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అది ఉంటుంది కాబట్టి రైతే రాజ్యము, రైతు ఉంటేనే రాష్ట్రం కూడా బాగుపడుతుంది, రైతు ఉంటేనే రాష్ట్ర పిల్లలు కూడా చదువుకొని ఆలోచన మీద బాగుంటారు. అదే ఆలోచన మీద పెట్టి ఆ రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పచ్చదనంతో ఒక రైతు, ఒక తల్లిగా, ఒక రైతు బిడ్డగా ఆలోచన మేరకు ఆ విగ్రహాన్ని తయారు చేసుడు రాష్ట్ర ప్రజలందరూ, మహిళలు, అందరూ సోదరులందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు మేడం. దాని గురించి ఏం డౌట్ పడిన అవసరం లేదు. సరే వాళ్ళకు నచ్చకపోవచ్చు, కేటీఆర్ కేసీఆర్కు వాళ్ళకు నచ్చకపోతే దానికి ఏదన్నా ఒకటి చిన్న ఆలోచనతోని మీరు బాగా చేసారు, మీ మాకన్నా మీరు ఎక్కువ చేశారని వాళ్ళకు ఒక సంఘీభావం కలిపితే ప్రజలు కూడా ఇంకా వాళ్ళని కూడా ముందు కూడా వాళ్ళని కూడా మంచి ప్రజలలో వాళ్ళకు కూడా మంచి స్పందన ఉంటుంది. దీన్ని తెలంగాణ తల్లిని ఇట్లా రకంగా పెట్టినందుకు వాళ్ళు కూడా కొంచెం అవమానపరిచినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు కొడకండ్ల సదాంత్, మాది వరంగల్ జిల్లా. మీరు చెప్పండి, అసలు తెలంగాణ విగ్రహం గురించి కూడా చాలా రకరకాలుగా మాటలు వినిపిస్తున్నాయి కదా, మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్చేయండి సరైనది కాదని చెప్పి నా యొక్క ఒపీనియన్. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం చాలా బ్రహ్మాండంగా ఉండే, తెలుగు సాంప్రదాయంగా ఉండే, అదే తెలంగాణ ఆడపడుచులకు చూసే విధంగా ఆ యొక్క బతుకమ్మ చేతిలో పట్టుకోవడము కానీ, ఇటు చేతిలో కంకి కానీ, ఇలాంటిది ఒక తెలుగు తల్లి అంటే ఇట్లా ఉన్నది అనే ఒక మంచి రూపకల్పన చేసిండ్రు గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ గారు చేసినటువంటి సరైనది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. దయచేసి ఈ రూపకల్పన ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఎలా ఉందంటే వాళ్ళకు అనుకూలంగా ఓ చేతి గుర్తు లెక్క చూపించడం జరుగుతుంది, పార్టీ గుర్తులాగా అవపడుతుంది. ఇది సరైనది కాదు, ఇది వెంటనే తొలగిస్తే మంచిదని చెప్పి మా యొక్క ఒపీనియన్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాలకుమారి పరశురాములు. చెప్పండి, మీరు చెప్పండి, మీరేమో. మేడం, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక మామూలు విగ్రహం లెక్క పెట్టడం ఈ కాంగ్రెస్ పార్టీ కావాలని చేసింది. గత ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ తల్లిని అప్పటి మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారితో ఒక విగ్రహం చేయించడం జరిగినది. మన తెలంగాణ సాంప్రదాయాన్ని మనం ఎలా ఉండాలి, మన తెలంగాణ తల్లి ఎలా ఉండాలని కూడా అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయించడం జరిగినది. చేతిలో బతుకమ్మ, ఈ చేతిలో కంకి, తర్వాత సజ్జా కంకి, మళ్ళీ ఏంటిదంటే ఈ కిరీటం, అది తర్వాత మెడలో నగాలు. అప్పుడు ఒక తెలంగాణ తల్లిగా సాంప్రదాయం ఉండేది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయించి ఇప్పుడు వారు ఒక విగ్రహం తయారు చేయడం జరిగినది. అది యావత్తు తెలంగాణ ప్రజలు చాలామంది చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు గతంలో చేసిన తెలంగాణ తల్లిని కాకుండా మళ్ళీ వీళ్ళు అట్లా చేయడం చాలా బాధాకర విషయం. కాబట్టి వెంటనే మళ్ళీ గతంలో ఉన్నట్టుగానే తెలంగాణ తల్లే ఉండాలి. ఎక్కడ ఇప్పుడు గతంలో పెట్టిన విగ్రహాలు అలానే ఉండాలి, అట్లనే ఉండాలని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి కేవలం ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కోపంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఒక పర్సనల్గా పోతున్నాడు. కాబట్టి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మన తెలంగాణ సాంప్రదాయం ఎక్కడో పోతుందని మేము కూడా చాలా బాధపడుతున్నాం. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేయకూడదని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఉంటుంది చెయ్యి, అది కేవలం కాంగ్రెస్ పార్టీకి అన్నట్టుగానే ఆ అమ్మను ఇట్లా చేయి పెట్టడం జరిగినది. కాబట్టి అది కేవలం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ తల్లి అంటున్నారు. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయకుండా, మళ్ళీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మళ్ళీ రేపు బీజేపీ, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఈ తల్లిని తీసి ఇంకో తల్లిని పెట్టడం అన్నది కాదు. కాబట్టి దేనికి మనం ఈ విరుద్ధం లేకుండా మళ్ళీ పాత తెలంగాణ తల్లిని పెట్టాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
విన్నారు కదండి, భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అయితేనేమో మన పాడి పంటలకు నిదర్శనంగా పచ్చదనాన్ని రూపొందించేలాగా ఉంది, వ్యక్తపరిచేలాగా ఉందని కొంతమంది అంటున్నారు. కాకపోతే కొంతమంది ఏమో పార్టీకి అతీతంగా ఉంది, చాలా చాలా పార్టీకి దగ్గరగా వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునేలాగా బయటకు కనిపించేలాగా ఉంటుంది అని అయితే కొంతమంది అంటున్నారు. ఏదేమైనా పార్టీలకు వ్యతిరేకతంగా విరుద్ధంగా ఒక తెలంగాణకు ప్రఖ్యాతగాంచిన తెలంగాణ తల్లిగా దాన్ని మనం చూడాలి అన్నట్టుగా ఆ విగ్రహాన్ని చూడాలి అని అయితే కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఏ సంస్థలో ఉన్నా, ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా దానికి సంబంధించినది కాకుండా మనము ఐక్యతతో ఉండి ఈ తెలంగాణ తల్లిని మనం చూడాలి అనేది అయితే మా భావన. అయితే ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కూడా మేము ముందుంచడం జరిగింది. ఏం చేస్తారు, దీనిలో ఏమైనా మార్పులు ఉంటాయా, మరి మొత్తానికైతే ఇంకా వేచి చూడాలి. ఏదైనా మార్పులు ఉంటాయా లేదా అనేది అయితే చూడాల్సిందే.